సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ రోజు చూడబోతున్నాం మనము ద వారణాసి టు ది వరల్డ్. ఇందులో లీడ్ రోల్ వచ్చేసి మన మహేష్ బాబు అండ్ ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ గారు అయితే ఉన్నారు. సో అండ్ డైరెక్టర్ వచ్చేసి మన ఎస్ఎస్ రాజమౌళి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు అయితే ఉన్నారు. సో వితౌట్ వేస్టింగ్ ఎ టైం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే, దుర్గా ఆర్ట్. ఓకే, showing the business. Nice. From the director of Bahubali and Triple R. Okay, the Rajamouli. Okay. What a visuals, man. Oh, nice. 2027 century. Oh, 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 oh. What a colors. Oh, oh man, what the hell? What is this, man? Hollywood level CGI. Oh, this shot looking very nice. Oh, Priyanka Chopra even does so. I think time travel even does. Yes, shot. Oh, Ramayana. What a grand scale, man. Oh, wow. Nice. ఏమన్నా తింటుందా అన్న? ఓ వచ్చిండు అయ్యో పడుతు ఫ్యాన్స్ కోసం నా కోసం. ఓ వాటే కన్నా సూపర్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వాటే లుక్ ఎక్కడ ప్రమోషన్ లో కూడా ఎక్కడ ఉంటారు. ఓహో వాటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వారణాసి ఎస్ఎస్ రాజమౌళి. వారణాసి ఓకే, ఎక్దమ్ నైస్ మ్యాన్, నైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే ఎక్దమ్ ఖతర్నాక్ తీసారు. అంటే ఇట్లా స్కేల్ అండ్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏమున్నాయి ఎక్దమ్ హై లెవెల్ అండ్ ఎక్దమ్ ఖతర్నాక్ అనిపించింది. ఇది బేసికలీ ఇది పూర్ణ అంటే మనకు నేను లైవ్ పని చూడబట్టిండే. లైవ్ లోపట్ల మన రాజమౌళి గారు చెప్పారుకి ఇట్లా ఇది మూవీ ఐమాక్స్ కోసం తీసింది ఉంది. అంటే దాని స్కేల్ ఏముంటది అదంతా చెప్పిండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమాక్స్ లోపట్ల మనం చూసిన మూవీస్ కానీ ఇది టోటలీ ఐమాక్స్ కోసం ఏమేమి దాని కెమెరా ఏముంటది, ఆ కెమెరా యూజ్ చేసి వాళ్ళు అది అచీవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. तर అది ఫుల్ స్క్రీన్ అది వాళ్ళు అది ఈవెంట్ లోపట్ల పెట్టిన ఫుల్ स्क्रीन दांदिकेले पण అది स्क्रीन एकदम खतरनाक ఉండే. చూడడానికి पण एकदम मस्त विज्युअल्स पण एकदम खतरनाक అనిపించిండే आता पण.
ఎందుకనంటే నేను నిన్న ఆన్‌లైన్ లైవ్ లోపల చూడబట్టిండే వాళ్ళది పూర్ణ నాకు మంచిగా అనిపించింది. అది లైవ్ పని ఏడ బోర్ అవ్వకుండా ఇట్లా వెల్ కొరియోగ్రాఫ్ అంటే ఇట్లా పూర్ణ ఒక టీమ్ వర్క్ అనిపించిండే నిన్న పనది. లైవ్ వాళ్ళదేముండే అది. ఎక్దమ్ మంచిగా అనిపించిండే. నిన్న పని మన బాబుది ఎంట్రీ వగైరా ఎక్దమ్ టాప్ నాచ్ ఉండే. అలా లైవ్ లోపల. ఇది ఇప్పుడు మనం వీడియో గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి గారికి. ఎందుకనంటే ఇట్లా ఇప్పట్లో మన ఇండియన్ సినిమా లోపట్ల ఇంకా ఇట్లా ఇంత మంచి స్కేల్ లోపట్ల బడ్జెట్ ఫ్రెండ్లీ లోపట్ల మూవీ తీయడం అంటే అది అచీవ్ పని చేయడం అంటే అదొకటి గ్రేట్ జాబ్. సో, అచీవ్ చేసింది నాకనిపిస్తుంది. ఇది పూర్ణ మనకు అంటే ఇట్లా చూడం వీఎఫ్ఎక్స్ రెండర్ కానికి ఇంకా ఎంత టైం పట్టింది అని మనం అట్లా విచార చేస్తలేదు. ఎక్దమ్ ఖతర్నాక్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఇట్లా రియలిస్టిక్ వీఎఫ్ఎక్స్ ఉంది. ఏడ పని మనకిట్లా అరే! ఇది ఇట్లా చూడం యానిమేషన్ లోపట్ల అనిపిస్తుంది అని ఇట్లా ఏడ అనిపియలేదు ఇప్పటిదాకా. అది ఫైర్ సీక్వెల్ ఉండని, వాటర్‌ది ఉండని, మళ్ళా ఏది మన ఇట్లా ఫారెస్ట్ రీజియన్‌ది పని అది ఒకటుంది. మనం 'మహాభారత్‌ది' అయితే ఎక్దమ్ ఖతర్నాక్ అనిపెట్టిండు. అంటే అది 'మహాభారత్' ఉందో, లేకపోతే 'రామాయణ్' ఉందో ఎక్దమ్ అది సీక్వెన్స్ ఎక్దమ్ మంచిగా అనిపించింది వీడియో లోపట్ల. ఇది ఆల్రెడీ అంటే ఇట్లా నాకు చూడం టైమ్ ట్రావెల్‌ది మూవీ అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఆడ కింద టైమ్ ట్రావెల్ కాబట్టిండే. సరే నాకదే అనిపిస్తుంది. బేసికల్లీ మన రాజమౌళి గారిది మూవీస్ లోపట్ల పార్ట్ 1, పార్ట్ 2 వస్తా ఉంటాయి. సరే ఇది పార్ట్ 1, పార్ట్ 2 వస్తది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇది పిక్చర్ ఎట్లా ఉంది, అంత స్కేల్ లోపట్ల ఉంది అని అనిపిస్తుంది. మళ్ళా లుక్స్ అయితే ఎక్దమ్ మంచిగా అనిపించింది మన మహేష్ బాబు గారిది. సో, ఇంకా మీకెట్లా అనిపించింది ఇది? మన కామెంట్‌లో చెప్పుర్రి. యాక్చువల్లీ మనకు లేదా అంటే ఇలా అరే! ఇది టోటల్లీ రియాక్షన్ వీడియో ఉంది అన్నట్టు కాకుండా లేదా చూడం మనకు ఇన్ఫర్మేటివ్ వీడియో తయారు చేసేడుంది. సో, దాని దిక్కెళ్ళి మనం చూడడం ప్రయత్నం చేస్తున్నాము. అంటే అందరి దగ్గర తోవాలి. అందరికి తోడం ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరకాలి మన వీడియో నింతటి అని. సో, ఇప్పుడు నిన్న అది వాళ్ళది లైవ్ చూడబట్టిండే. तर అలా లైవ్ లోపట్ల అనబట్టిండేకి ఒక్కొక్క అంటే ఒక్కొక్క రెండర్‌కు లేదా వాళ్ళకు 30-30 दिवस ఒక్కొక్క మहीना అయితుంది. ఒక్క రెండర్ చేయనికి. तर ఎన్ని మంది తనలాడుతుర్రు అండ్ ఎన్ని మంది ఇట్లా హార్డ్ వర్క్ చేస్తుర్రో ఈ మూవీ కోసం అది ఎక్దమ్ మంచిగా అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ మన రాజమౌళి గారి గురించి మాట్లాడాలి అంటే హీరో కన్నా ఎక్కువ ఫ్యాన్స్ డైరెక్టర్‌కున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లోపట్ల. ఎందుకనంటే అట్లా అయితేనే పని కనిపిస్తుంది. तर ఎక్దమ్ మంచిగా అనిపిస్తుంది. ఏం వీడియో చూసినంక. ఆహ్, ఇంకా చెప్పాలి అంటే మ్యూజిక్ పని ఎక్దమ్ సూపర్ ఉండే. అంటే ఇట్లా మనం ఆల్రెడీ 'ఎంఎం కీరవాణి' గురించి ఎరకనే ఉంది. వాళ్ళు గూడా అనబట్టిండేకి ఇట్లా ఎరుకంది మనకు అయితేనే చూడడం సాఫ్ట్ అంటే ఇట్లా మెలోడీ లోపట్ల ఎక్కువ పని చేసినలాగా అనిపిస్తది. అది చూడడం ఇట్లా మనకు అంటే ఇట్లా డీజే వర్షన్ లోపట్ల చూడడం తక్క అంటే ఇట్లా అంతా ఇట్లా ఇది రాది. అయితంది. అయితనన్నట్టుండే ఎక్దమ్ ఇప్పుడు మన మ్యూజిక్ లోపట్ల అంటే దానికేమంటారు? మెలోడీనే కాకుండా ఇంకా అన్ని వేరియేషన్ లోపట్ల అయితంది. ఏముంది స్ట్రెంత్ అండ్ అయితంది పొటెన్షియల్ అంతా చూపిస్తా అని అనబట్టిండే. ఐ హోప్ మంచిగనే ఉంటది మ్యూజిక్ వన్ అయితంది మ్యూజిక్ ఇంకా మంచిగానే ఉంటది. ఇంకా మంచిగిస్తాడు అని అనుకుంటున్నాను. तर ఈ వీడియో మీకెట్లా అనిపించింది అది కామెంట్‌లో చెప్పండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకనంటే యాక్చువల్లీ మనకు ఒక స్ట్రైక్ అయితే వచ్చింది. तर स्ट्राईक देखील లేదా మన వీడియో చాలా మంది దగ్గర తోతలేదు. तर మీరు తోడం సపోర్ట్ చేయరు. ఎందుకనంటే ఇట్లాంటి వీడియో ఒక ఒక్కళ్ళ జాగాలో పోయి ఆగకుండా ఒక ఇద్దరు ముగ్గురికి అంటే మన ఇండియన్ సినిమాకు ఇట్లా పరిచయం చేయాలి అంటే తోడం షేర్స్ అయితే రావాలి మనకు. అంటే ఇట్లా షేర్ చెయ్యిరి. అంటే మీ వాట్సాప్ గ్రూప్‌లా, ఇన్‌స్టాగ్రామ్‌లా లేకపోతే ఇంకా ఎల్లనన్నా. ఎందుకనంటే ఇట్లాంటి రియాక్షన్ వీడియోలు చూడడానికి పని మంచిగా అనిపిస్తది. మాకు పని సపోర్ట్ చేసినలాగా అయితది. మీకు కూడా ఏమన్నా కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చినలాగా పని అనిపిస్తది. సో, షేర్ ది సపోర్ట్.
ఇంతనేకి ఇంకేం లే. ఓకే. సైనింగ్ ఆఫ్. టాటా. బై బై.